స్మాల్ టాపిక్ ఉండిపోయిందండి. ఇది చాలా సింపుల్ టాపిక్. వైల్డ్ కార్డ్స్ ఎలా యూస్ చేయాలి అంటే, మనం వైల్డ్ కార్డ్స్ అంటే ఏంటంటే, మనము స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చి లేదంటే కండిషన్ ఇచ్చి, ఈ కండిషన్లోనే నాకు ఫైల్స్ అన్నీ కావాలి, ఫైల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైల్స్ని మనం ఈ ప్యాటర్న్ ఇచ్చి మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. దాన్ని గ్లోబింగ్ అంటారు. సో ఇప్పుడు ఎలా అనేది నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ చేస్తే టెస్ట్ డేటా ఉంది అండ్ ఎంకేడిఆర్ టెస్ట్ క్రియేట్ చేస్తున్నా కొన్ని డైరెక్టర్స్. ఎంకేడిఆర్ టెస్ట్2, ఎంకేడిఆర్ టెస్ట్3. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని డైరెక్టర్స్ క్రియేట్ చేసామండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు ఓన్లీ .txt ఫైల్ మాత్రమే చూడాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ls .txt వచ్చాయి. తర్వాత ఇప్పుడు మీరేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారు. రిమూవ్ చేయాలంటే అంటే rm అంటే నార్మల్గా rm అని టైప్ చేస్తే చూద్దాం ఒకసారి. rm టెస్ట్ అని ఇచ్చాం కదండి, చూస్తాం ఒకసారి. టెస్ట్, ఓకే, rm టెస్ట్ చూడండి, ఇక్కడ కెనాట్ రిమూవ్ test1 ఈజ్ ఎ డైరెక్టరీ. ఎందుకంటే rm అనేది ఎంప్టీ డైరెక్టరీస్ని రిమూవ్ చేయలేదు. సో అప్పుడు ఏం చేయాలి, rm-r అనేది ఏమంటే వద్ది రికర్సివ్గా డిలీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. టెస్ట్. సో ఇప్పుడు చూడండి మొత్తం క్లియర్ చేస్తుంది. టెస్ట్ అనేది పేరుతో ఉన్న ప్రతిదీ చూడండి. .txt ఫైల్స్ కూడా టెస్ట్ అనేది స్టార్ట్ ఉన్నాయి. ఓన్లీ .ccc.c మాత్రమే మిగిల్చింది. చూడండి, ఇది అంటే వైల్డ్ కార్డ్స్ వల్ల యూస్ఫుల్ ఏంటంటే ఇదేనండి. మనం ఏంటంటే సింపుల్గా మనకి అవసరం లేనివన్నీ రిమూవ్ చేసేవచ్చు. బట్ ఏంటంటే చాలా కేర్ఫుల్గా నేను ఏదో చేస్తాను ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ క్రియేట్ చేయాలి. బట్ చాలా క్లియర్గా చూసుకుంటే ఈజీగా ఉంటుందండి తర్వాత. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొన్ని క్రియేట్ చేస్తున్నానండి. vi test1.txt. సో vi test2.txt కొంచెం ఈజీగా ఉంటుందని నేను చేసుకుంటానండి. .txt ఓకే, స్టాప్. ఓకే, క్లియర్. ls టెస్ట్ vi టెస్ట్ txt test.txt vi test3.txt. అంటే మీకు చూపించడానికి కొంచెం క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏంటంటే అండి చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు ls ఇక్కడ చూడండి మ్యాచెస్ ఎగ్జాక్ట్లీ 1 క్యారెక్టర్. ఇప్పుడు ఫైల్ ఇప్పుడు ls టెస్ట్ అని ఇచ్చి అదే ఏమంటారు దాన్ని క్వశ్చన్ మార్క్ ఇచ్చి .txt అని ఇచ్చారనుకోండి. ఇందులో ఇప్పుడు టెస్ట్ అనే వర్డ్లో ఏదైనా ఒక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ సి అని ఇస్తాం. సి అనేది .txt ఫైల్ ఏం లేదు కదండి. సరే ఈ అని ఇస్తాం. టెస్ట్. ఓకే, ls టెస్ట్ ఈ స్ట్రింగ్లో ఏదైతే ఉంటుందో .txt చూడండి, ఆ స్ట్రింగ్లో ఏవైతే ఉంటాయో అంటే లాస్ట్ క్యారెక్టర్ ఏవైతే ఉంటాయో చేంజ్ అయ్యి ఉంటాయో అవన్నీ చూపించేస్తుంది అంతే. తర్వాత ఇంకా ఇప్పుడు చూడండి ఏబిసి మ్యాచెస్ ఎనీ ఆఫ్ ద లిస్టెడ్ క్యారెక్టర్స్ ఇట్ విల్ షో. అంటే ఇప్పుడు చూడండి ls టెస్ట్ -123 .txt చూడండి. ఎందుకంటే ఇందులో ఇప్పుడు మీరు చూడండి ఒకేసారి 3 ఓపెన్ చేస్తున్నా, అంటే చెక్ చేస్తున్నా ఉన్నాయా లేదా అని. తర్వాత ఇంకా ఇక్కడ చూడండి ls టెస్ట్ నాట్ ఈక్వల్ టు ls టెస్ట్ అంటే ఇదేంటి కండిషన్, ఇది 0 to 9 కాకుండా ఏదున్నా చూపించాను. చూడండి ఇక్కడ టెస్ట్ అనే పదంతో స్టార్ట్ అయ్యి 0 to 9 అనే కండిషన్ అనేది ఏం లేవు. అంటే అన్నీ ఉన్నవి 1 to 3 ఉన్నాయి. సో 0 to 9 కండిషన్ అనేది ట్రూ అయ్యింది. బట్ ఏంటంటే నెగిటివ్ ఇచ్చాం మనం, సో ఫాల్స్ అయ్యింది. అందువల్ల ఏం లేదు కాబట్టి ఏం చూపించలేదు. సో ls టెస్ట్ 0 to 9
డాట్ టీఎక్స్టీ అని చూడండి ఇవి 3 వచ్చాయి. ఎందుకంటే ట్రూ అయింది, కండిషన్ ట్రూ అయింది. ఎందుకంటే ఆ ఇన్ బిట్వీన్ రేంజ్లోనే ఉన్నాయి 1 2 3 అని, సో అందుకు వచ్చాయి. తర్వాత ఏంటంటే మనము అంటే బ్రేసెస్ ఇలా కూడా ఇచ్చి చేసుకోవచ్చు. బ్రేస్ ఎక్స్పాన్షన్ స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్స్ యూజ్ దిస్ వెన్ యూ వాంట్ టు మ్యాచ్ మల్టిపుల్ స్పెసిఫిక్ స్ట్రింగ్స్. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. తర్వాత ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా సబ్ డైరెక్టరీస్ చూడండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను, mkdir టెస్ట్. సో టెస్ట్ లోపల vi, సో ఓకే ఇప్పుడు చూడండి, ఓకే సారీ ఓకే ls. సో డైరెక్టరీ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి గ్లోబింగ్ అన్నీ చేయొచ్చు అని. ఇప్పుడు ఈ డైరెక్టరీని గ్లోబింగ్ చేస్తాం. shopt -s గ్లోబ్ స్టార్, సో ls. సో ఇప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు మనము అంటే డబుల్ స్టార్ అనుకోండి, ఈ ఫైల్స్లో మనం ఇచ్చే నేమ్తో ఏ డైరెక్టరీ అంటే సబ్ డైరెక్టరీస్ కూడా అదే సేమ్ ఉంటే, అంటే సేమ్ ఇప్పుడు టెస్ట్ ఉంది, టెస్ట్ ఇక్కడ చూడండి డైరెక్టరీ కూడా ఇక్కడ డైరెక్టరీ ఉంది కదండి, ఈ డైరెక్టరీ కూడా సేమ్. సో ఈ రెండు మ్యాచ్ అవుతాయి కాబట్టి చూపిస్తా చూడండి. ls స్టార్ స్టార్ డాట్ టీఎక్స్టీ అందులోపల ఏది లేదు కాబట్టి క్రియేట్ చేస్తున్నాను ఒకసారి డైరెక్టరీలో cd టెస్ట్ ls. సో vi టెస్ట్ 5.txt vi టెస్ట్ 6.txt. సో ఇప్పుడు చూడండి ls స్టార్ డాట్ టీఎక్స్టీ అంటే ఈ డైరెక్టరీలోనే కాకుండా సబ్ డైరెక్టరీలో కూడా ఉండే టెక్స్ట్ ఫైల్స్ అన్నీ చూపిస్తుంది. చూడండి సబ్ డైరెక్టరీలో ఉండేవి ఇవి టెస్ట్ 5.txt టెస్ట్ 7.txt. ఈ టెస్ట్ అనేది ఏంటంటే డైరెక్టరీ నేము, టెస్ట్ 5 అనేది ఫైల్ నేమ్. ఇలా యూస్ చేసుకోవచ్చు అండి ఈ వైల్డ్ కార్డ్స్ త్రూగా. అంటే ఇది ఒకటే కాదు, ls ఒకటే కాదు, సిపి కూడా చేయొచ్చు, rm కూడా చేయొచ్చు, మూవ్ కూడా చేయొచ్చు, గ్రెప్ తెలుసు కదండి ఫైండ్ చేసుకోవడానికి. అంటే ఒక ఫైల్లో ఉండే ఏదైనా వాల్యూ, అదే ఫైల్లో ఉండే క్యారెక్టర్స్ని ఏవైనా స్ట్రింగ్స్ని మీరు స్పెసిఫిక్గా చూడాలనుకుంటే గ్రెప్ కమాండ్ వాడండి. సో అన్నిటికీ వాడచ్చు. సో ఇది నేను ఒకటే చెప్తున్నా, మిగతా కూడా మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోండి, అది బెస్ట్. ఒకవేళ చేయమంటే చేస్తాను అంతే. ఓకే థ్యాంక్స్.